హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ డిజైన్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నేను స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎక్కువ ఇందులో కుందన్ వర్క్ని స్టిచ్ చేశాను. ఫ్లవర్ కింద కుందన్స్ని పెట్టి నేను గొలుసు కుట్టు కుట్టాను. కావాలంటే మీరు థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను బీడ్స్ కూడా తీసుకున్నాను. నేను షుగర్ బీడ్స్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తీసుకొని నేను బోర్డర్ కింద యూజ్ చేశాను. అలాగే లీవ్స్ వచ్చి నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేసి మధ్యలో నేను స్టోన్ అంటించాను. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చి చాలా చాలా సూపర్గా వచ్చినాయి. చూడండి, కింద ఫ్లవర్స్ వేసాను కదా, 3 ఫ్లవర్స్ కింద వేసాను. మధ్యలో వచ్చి చెక్స్ కుట్టాను. జెరీ థ్రెడ్స్తో 2 వరుసలు కుట్టాను. చూడండి, జెరీ థ్రెడ్స్తో లైన్స్ ఉన్నాయి కదా, 2 వరుసల కింద కుట్టి మధ్యలో వచ్చి కొంచెం పెద్ద పూస తీసుకున్నాను. పూస కుట్టిన తర్వాత దాని చుట్టూ పూస చుట్టూ గొలుసు కుట్టు కుట్టాలి. జెరీ థ్రెడ్తోనే కుట్టాను. ఇలా చెక్స్ స్ట్రైట్గానే గీసుకోండి. ఇలా స్ట్రైట్గా మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ గీసుకోండి. లేదు పైన మీకు డిజైన్ వద్దనుకుంటే కింద బోర్డర్స్ ఫ్లవర్స్ వేసాం కదా, నేను 3 ఫ్లవర్స్ వేసాను. మీకు పైకి కావాలంటే మొత్తం చెక్స్ వేసేసుకోవచ్చు. లేదు సేమ్ ఇదే డిజైన్ కావాలంటే ఇలాగే డిజైన్ వేసుకోండి. జర్కన్ రింగ్స్ అంటించి థ్రెడ్ కుట్టాలని చెప్పాను కదా, ఫస్ట్ జర్కన్ రింగ్స్ అంటించేసుకొని కుట్టుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫ్రంట్ వచ్చి సేమ్ ఒక వరుస పూస, స్టోన్ లైన్, పూస, గొలుసు, తర్వాత ఫ్లవర్స్, ఇలా కుందన్స్ అంటించుకొని గొలుసు కుట్టండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి. Thank you friends, thank you so much.